హాయ్ హలో నమస్తే. నేను మీ కళ్యాణ్. ప్రస్తుతం మన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ వద్ద మనం ఉన్నాం. ఈ తాటిపూడి రిజర్వాయర్ నీటిని విశాఖపట్నం నగరానికి 11 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. తాటిపూడి రిజర్వాయర్ విజయనగరం జిల్లాకు 24 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ తాటిపూడి రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్ లోని గోసాని నదిపై నిర్మించారు. ఈ రిజర్వాయర్ 1965 నుంచి 68 మధ్య కాలంలో నిర్మించారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ కథనం ఏమిటో వెళ్లి తెలుసుకుందాం రండి. చుట్టూ పచ్చని గిరులు, ఆ పైనే గాలిమరలు, మధ్యన తాటిపూడి నీరు, పక్కన గలగలపారే కాలువ, ఏపుగా పెరిగిన చెట్లు, స్వచ్ఛమైన గాలి, స్వేచ్ఛగా తిరుగుతున్న పశుపక్ష్యాదులు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. తాటిపూడి రిజర్వాయర్ అనేది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని తాటిపూడిలో ఉన్న గోస్తని నదిపై ఉన్న నీటి రిజర్వాయర్. ఇది విశాఖపట్నం నగరానికి నీటి సరఫరా రిజర్వాయర్. తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ 1963-1968 సమయంలో గోస్తని నదిపై నిర్మించబడింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు. జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని గరిష్ట నీటి మట్టం 297 అడుగులు. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగునీరు, విశాఖపట్నానికి 2 టీఎంసీల తాగునీరు అందుతోంది. ఈ జలాశయం నుంచి విశాఖపట్నం నగరానికి ప్రతిరోజు 11 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తుంది. తాటిపూడి జలాశయం విశాఖపట్నం యొక్క నగరం నీటి నిల్వ కోసం ఉంది. విశాఖ నుంచి అరకు వెళ్లే రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ రిజర్వాయర్ పర్యాటకులను ఎంతగానో అలరిస్తోంది. బోటింగ్ సౌకర్యం కోసం చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది విజయనగరం కాంప్లెక్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆనకట్ట గొప్ప పర్యాటక ఆకర్షణతో పాటు పర్యాటకులని ఆకర్షిస్తోంది. అంతేకాక దట్టమైన పచ్చటి కవచం దాని ఆకర్షణీయమైన వీక్షణను అందిస్తోంది. తాటిపూడి రిజర్వాయర్ లో బోటింగ్ అనేది ఒక ప్రసిద్ధ బోటింగ్ అనుభవంగా చెప్పవచ్చు. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. 2018 నవంబర్లో కృష్ణా జిల్లా పవిత్ర సంగమంలో బోటు బోల్తా దుర్ఘటనలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో నదులు, జలాశయాల్లో కాలం చెల్లిన, కండిషన్ తప్పిన బోట్లను నిలుపుదల చేశారు. అందులో భాగంగానే తాటిపూడి రిజర్వాయర్ లో తిప్పుతున్న పాత బోట్లను ఆపేశారు. దాదాపు సంవత్సర కాలంగా అక్కడ షికారు జరగడం లేదు. అరకు వెళ్లే, అటు నుంచి వచ్చే పర్యాటకులు ఈ రిజర్వాయర్ కు వెళ్లి బోటులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారాంతపు రోజుల్లో సగటున 500 నుంచి 600 మంది వరకు పర్యాటకులు తాటిపూడి జలాశయంలో విహారానికి వెళ్లేవారు. అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అక్కడ 3 నాన్ ఏసీ, 2 ఏసీ కాటేజ్లున్నాయి. బోట్ రైడింగ్ లేకపోవడంతో ఈ కాటేజీల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఫలితంగా పర్యాటక శాఖకు ఆదాయం క్షీణించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్తగా స్పీడ్ బోట్లను కొనుగోలు చేసి బోట్ రైడింగ్ ను పునరుద్ధరించాలని పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లా సుందరమైన దృశ్యాలు, పచ్చదనం, ప్రకృతి అందాలను అందిస్తుంది. ప్రభుత్వం దీనిని పర్యాటక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. నా పేరు వెంకటేష్ అండి. నేను శ్రీకాకుళం జిల్లా వాసిని. నేను ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్న తాడిపూడి రిజర్వాయర్ దగ్గర ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ద పిక్నిక్ స్పాట్ అండి. పుణ్యగిరి తర్వాత అరకు వెళ్లే ప్రతి ఒక్క సందర్శకులు కంపల్సరీ సందర్శించే ప్రదేశం అండి ఇది. వెళ్తూ వెళ్తూ ఆన్ ద వే ఈ జలాశయాన్ని సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించి పర్యాటకులు వెళ్తుంటారు. కానీ గత 4 నెలల్లో 3 నెలల క్రిందట ఏదో చిన్న ప్రమాదం జరిగిందంట. ఆ ప్రమాదం వల్ల గేట్లు మొత్తం క్లోజ్ చేశారు. దీని వల్ల ఏంటంటే ఇక్కడ బోట్ షికారు, తర్వాత కొండకి అవతల వైపున కాటేజెస్ ఉంటాయి. ఆ కాటేజెస్ లో ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు స్టే చేయొచ్చు. తర్వాత అక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు. చాలా మంది పర్యాటకులు వచ్చి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించి మధ్యాహ్నం లంచ్ చేసి ఆ తర్వాత సాయంకాలం బోట్ లో మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఈ క్లోజ్ చేయడం వల్ల వీళ్ళందరూ కూడాను చాలా నిరాశ పడుతున్నారు. దీని వల్ల గవర్నమెంట్ కూడాను ఒక విధంగా లాస్ అని. ఎందుకంటే ఏపీ టూరిజం అనేది ఇన్కమ్ సోర్స్ వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న బోట్ షికార్ని తర్వాత కాటేజెస్ ని క్లోజ్ చేయడం వల్ల ఆ ఉన్న ఇన్కమ్ కూడాను జనరేట్ చేసుకోలేకపోతున్నాము. దయచేసి మళ్ళీ ఈ బోట్ షికార్ని తర్వాత కాటేజెస్ ని రీఓపెన్ చేసి కంటిన్యూ చేస్తే పర్యాటకులు కూడాను సందర్శించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గవర్నమెంట్ కూడాను ఇన్కమ్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది.
చూశారు కదండి మన విజయనగరం జిల్లా తాడిపూడి రిజర్వాయర్ యొక్క అందాలు. మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం మన మహాప్రస్థానం టీవీలో. నమస్కారం.